వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన కలకత్తా మహిళా డాక్టర్ రేప్ కేసులో మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతాన్ని వీడి దిగిరాక తప్పలేదు. ఈ కేసులో నిందితులను కాపాడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసి తీరాలి అని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. 4 రోజుల క్రితం ఆమె రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడానికి అంగీకరించకపోవడం, మరోవైపు నిరసనలు, ఆందోళనలు ఎక్కువవడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల కీలకమైన డిమాండ్లను మమతా బెనర్జీ అంగీకరించక తప్పలేదు. వైద్య విద్యా డైరెక్టర్ను తొలగించడానికి, ఆందోళనకారులపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడానికి ఆమె అంగీకరించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లతో తాను జరిపిన సమావేశం వివరాలు వెల్లడించారు. 40 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ ఇందుకు సంబంధించిన మినిట్స్ పై సంతకాలు చేశారు. జూనియర్ డాక్టర్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమని ఆమె ప్రకటించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విధులకు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిని బదిలీ చేయాలని కూడా జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో ఒకటి.